తప్పుడు దస్తావేజులతో రియల్ దందా. బడంగ్పేట్ గ్రీన్ బెల్ట్లో వెలుగు చూసిన ఘరానా అక్రమం. గ్రీన్ బెల్ట్లో 63 ఎకరాలను మింగేసిన అనకొండ. 24వ వార్డు మాజీ కార్పొరేటర్ ఏనుగు రామరెడ్డి. కాలం చెల్లిన గ్రామ పంచాయతీ నకిలీ డాక్యుమెంట్, ఇంటి నెంబర్లు, ఆపై రిజిస్ట్రేషన్లు. నిర్మాణ అనుమతులు తీసుకుని సర్వే నెంబర్ 125 గ్రీన్ బెల్ట్లో, కానీ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం. అసలు స్పందన లేని బడంగ్పేట మున్సిపల్ కమిషనర్ సరస్వతి. ముడుపులు తీసుకొని ఫిర్యాదులను మూటకట్టి అటకెక్కించిన దుర్మార్గం. భారీ అవినీతి బట్టబయలు కావాలంటే మున్సిపల్, విజిలెన్స్, ఏసీబీ నిఘా విభాగాలు తనిఖీ చేపట్టాలి. ఈవిడ ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారిని. లెక్కలేని లంచాల మూటలు వెనకేసుకుంటుంది. దారుణం ఏంటంటే గ్రీన్ బెల్ట్ భూములనే మింగేసి ఒక రాజకీయ నాయకుడి చేతులు కలిపింది. ఇంకేముంది, ప్రభుత్వం మంచి ఉద్దేశం చేపట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమం మసకబారిపోయింది. దొంగ డాక్యుమెంట్ సృష్టించడం, ఇంటి నెంబర్లు తెచ్చుకోవటం, రిజిస్ట్రేషన్లు చేసుకోవటం, 3 నోట్ల కట్టలు, 6 బ్యాంక్ అకౌంట్ల మాదిరిగా తప్పుడు రియల్ దందా నిరాటంకంగా సాగుతుంది. దీనికి అడ్డుకట్ట వేసేవారు లేకపోవడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచిపోతుంది. బడంగ్పేట్ గ్రీన్ బెల్ట్ పరిధిలో వెలుగు చూసిన అంతులేని కబ్జాల కథనం మీకోసం. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా నానాటిగా అభివృద్ధి చెందుతుంది. ఈ కీలక దశలో ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ మానవాళి అవసరమైన మౌలిక వసతులతో పాటు వివిధ అంశాలకు అనుగుణంగా అప్పటి భవిష్యత్ నిర్మాణ నిపుణులతో సూచనతో అప్పటి ప్రభుత్వం బడంగ్పేట మున్సిపాలిటీలకు ఒక ప్రాంతాన్ని గ్రీన్ జోన్గా ప్రకటించారు. అసలు గ్రీన్ జోన్ అంటే ఏంటంటే పార్కులు, పాఠశాలల కోసం ఏర్పాటు చేసిన స్థలం. అయితే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ స్థానిక కార్పొరేటర్ ఏనుగు రామిరెడ్డి తప్పుడు డాక్యుమెంట్లతో, కాలం చెల్లిన గ్రామ పంచాయతీ లేఅవుట్తో మున్సిపాలిటీ అధికారులకు ఘనంగా ముడుపులు చెల్లించి హౌస్ నంబర్లు మంజూరు చేయించుకొని అక్రమంగా ఇళ్లు నిర్మించి భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాటిపై అక్రమ రిజిస్ట్రేషన్ చేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనడానికి ఈ వార్తకథ నిదర్శనం. బడంగ్పేట మున్సిపాలిటీ 24 వార్డ్ సర్వే నెంబర్ 122, 123, 124, 129లలో అల్మాస్గూడ విలేజ్, బాలాపూర్ మండలం. ఇది పూర్తిగా గ్రీన్ బెల్ట్ ఓపెన్ స్పేస్ జోన్. దాదాపు ఈ స్థల విస్తీర్ణం 63 ఎకరాలుగా ఉంటుంది. దీనిని అక్రమ పద్ధతిలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపట్టి అమాయక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్న పరిస్థితి దాపరించింది. భవిష్యత్తులో హైడ్రా లాంటి సంస్థ ఏదైనా ఈ స్థానిక నివాసాలపై చర్యలు తీసుకుంటే అక్కడ కొన్నవారి పరిస్థితి అధోగతి పాలవుతుంది. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చట్టసభలో గ్రీన్ జోన్ ఎత్తివేయాలని విన్నవించడం ఆశ్చర్యకరం. బీఆర్ఎస్ హయాంలో కానిది కాంగ్రెస్ హయాంలో ఎలా అవుతుందో ఆ భగవంతునికే ఎరుక. బడంగ్పేట్ 24 వార్డ్ అల్మాస్గూడ గ్రీన్ బెల్ట్ ఆనుకొని 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఆక్రమించి మున్సిపల్ అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ బిల్డింగులు నిర్మించడానికి లక్షల్లో ముడుపులు తీసుకొని అధికారులే ప్రోత్సహించిన దారుణ పరిస్థితి ఇక్కడ నెలకొంది. సర్వే నెంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం. దీని ఫైల్ నెంబర్ 0000BP/DTCP/3037/0000/2023, పర్మిట్ నెంబర్ 0015/BP3037/2023. అల్మాస్గూడ సర్వే నెంబర్ 125 ఫ్లాట్ నెంబర్లో 556లో పర్మిషన్. ప్రస్తుతం నిర్మిస్తుంది 124 ఓపెన్ స్పేస్ సర్వే నెంబర్లో. అనుమతులు చోట నిర్మాణం గ్రీన్ బెల్ట్లో. స్థానిక కౌన్సిల్ ఏనుగు రామరెడ్డి సోదరు బిల్డింగ్ యజమానితో లక్షల్లో ముడుపులు తీసుకొని దగ్గరుండి అక్రమ నిర్మాణాన్ని సక్రమం చేస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఈ అవినీతి తతంగాన్ని మున్సిపల్ కమిషనర్ సరస్వతి దృష్టికి తీసుకెళ్తే ఆమె ఇదివరకే ముడుపులు అందుకొని తెలివిగా తప్పించుకుంటూ వ్యవహరించడం పలువురు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ అవినీతి అక్రమ నిర్మాణాలపై ఎస్టీఎఫ్ ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక జనం వేడుకుంటున్నారు. బడంగ్పేట మున్సిపాలిటీలో భవిష్యత్ ఉపయోగాల కోసం గ్రీన్ బెల్ట్ ఓపెన్ స్పేస్గా కేటాయించిన వివరాలు. 24వ వార్డులో 63 ఎకరాలు, వార్డ్ నెంబర్ 4 అల్మాస్గూడ విలేజ్ సర్వే నెంబర్ 84, 85, 86 ఓపెన్ స్పేస్ గ్రీన్ బెల్ట్గా 28 ఎకరాలు నిర్మించబడ్డాయి. వార్డ్ నెంబర్ 30 బడంగ్పేట సర్వే నెంబర్ 148, 149 ఓపెన్ స్పేస్ 17 ఎకరాలు, ఇది కూడా గ్రీన్ బెల్ట్గా నిర్ణయించబడ్డాయి. కానీ దాదాపు 100 ఎకరాల స్థలాన్ని మాస్టర్ ప్లాన్లో భవిష్యత్ అవసరాల కోసం ఆట స్థలాలు, పార్కుల కోసం ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయంపై అందరికీ అవగాహన ఉన్నా దీనిలో గృహ నిర్మాణానికి హౌస్ నెంబర్లు, తద్వారా రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయని మిస్టరీగా మారింది. అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని అవినీతికి పాల్పడుతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై బడంగ్పేట మున్సిపల్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ పి శ్రీనివాసరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్,
మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సత్వరమే స్పందించి ఈ భారీ అవినీతిపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనం, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ భూమి కనపడితే అక్కడ